వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। ఇక ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నిన్న అయితే మాత్రం ఎక్కువగా ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదవడం జరిగింది। ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కానీ విశాఖ కానీ అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా కాకినాడ జిల్లాలో కూడా భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు, సూళ్లూరుపేటలో అత్యధికంగా దాదాపు 170 మిల్లీమీటర్లకు పైగా వర్షాలైతే నమోదవటం అయితే జరిగింది। మరొక పక్కన మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదవటం అయితే జరిగింది। ఓవరాల్గా నిన్నైతే మాత్రం ఏపీలో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో అయితే చాలా చోట్ల ముసురు వాతావరణం చూడటం జరిగింది, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవటం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ లేనప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది। కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా జాగ్రత్తలు తీసుకొని ఉదయం నుంచి కూడా చల్లటి వాతావరణం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది। ఇక ముఖ్యంగా ఈరోజు వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే ముఖ్యంగా తూర్పు రాయలసీమ జిల్లాల్లో కొంచెం వర్షాలు విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది। నిన్న రాత్రి నుంచి కూడా అన్నమయ్య జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాతో పాటుగా చాలా చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి, తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో। కాబట్టి ఈరోజు కూడా వర్షాలు అయితే ఉంటాయి। ఇక ముఖ్యంగా ఇంకొక 4-5 రోజులు అంటే ముఖ్యంగా 5వ తారీఖు లేదా 6వ తారీఖు వరకు కూడా చాలా చోట్ల ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది। ఫెంగల్ తుఫాన్ తీరం తాకింది కాబట్టి ఇక వర్షాలు అయిపోయాయని చాలామంది అయితే అనుకుంటారు, కానీ వర్షాలు అయితే ఇంకా అయిపోలేదు। దీని ప్రభావంతో ముఖ్యంగా 4-5 రోజుల వరకు కూడా వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది। ఇది అరేబియా సముద్రం దాటినా కానీ ఇంకా వర్షాలను అయితే కురిపించే అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి 4 లేదా 5వ తారీఖు వరకు మ్యాక్సిమం అయితే దీని ప్రభావంతో ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది। కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే నిన్నటి కంటే కూడా రానున్న రోజుల్లో వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పడే సూచనలు కూడా ఉన్నాయి। ఇక ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి, అలాగే ముఖ్యంగా ఈరోజు కూడా వర్షాలు భారీగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి। ఇక ఈరోజు భారీ వర్షాలు ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం। ఇక ఈరోజు అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లా అలాగే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా వీటితో పాటుగా అన్నమయ్య జిల్లా ఈ జిల్లాలు అలాగే ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం కాకినాడ జిల్లా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి। ఇక పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది। అలాగే కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా కడప జిల్లా అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తేలికపాటి చిరుజల్లులు ఎక్కువగా ఉంటాయి। 1 లేదా 2 చోట్ల మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది। ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది। కాబట్టి ఈ రోజు అయితే మాత్రం ఒక అరగంట లేదా అప్పుడప్పుడు ఒక కొంచెం సేపు ఎండలు కూడా వచ్చే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది। ముఖ్యంగా రాయలసీమలో చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఈరోజు కూడా మంచి వర్షాలు అంటే మోస్తారు నుండి భారీ వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో। అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు భారీ వర్షాలు ఉంటాయి, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి। ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ కంటే కూడా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది। ఇక ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాలు కానీ తుని పరిసర ప్రాంతాలు పెద్దాపురం సామర్లకోట పరిసర ప్రాంతాలతో పాటుగా అన్నవరం పరిసర ప్రాంతాలు అలాగే పాయకరావుపేట నర్సీపట్నం చోడవరం అలాగే సబ్బవరం పరిసర ప్రాంతాలు అలాగే విశాఖపట్నంతో పాటుగా ఇటు పురుషోత్తంపట్నం ఏరియా కానీ గాజువాక పెందుర్తి పరిసర ప్రాంతాలు అలాగే
శ్రీకాకుళం కానీ, ఇచ్చాపురం కానీ, పలాస కానీ, నర్సన్నపేట కానీ, అమదాల వలస కానీ, పాలకొండ కానీ, రాజ్యం కానీ, విజయనగరం, గజపతి నగరం, శృంగవరపు కోట పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లిమర్గ దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ, ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలని పట్టడానికి, భారీ వర్షాలని చూడటానికి అయితే మనకి ఈరోజు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఉత్తరాంధ్రలోని ఈ ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోండి, అప్రమత్తంగా ఉండండి. కాకినాడ, యానం, అమలాపురం ఈ ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఇక విజయవాడ, ఏలూరు, గుంటూరు ఈ ప్రాంతాలతో పాటుగా ఒంగోలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తేలికపాటి చిరుజల్లులు ఎక్కువగా కంటిన్యూస్గా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఒక అరగంట లేదా గంట ఒక భారీ వర్షం కూడా ఉండొచ్చు. ఎక్కువగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రం పరిమితం అయ్యే అవకాశం అయితే ఈ రోజు అయితే ఉంది. ఇంకా 4 రోజులు అయితే వర్షాలు ఉంటాయి. మధ్యాంధ్రలో భారీ వర్షాలు రానున్న రోజుల్లో కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇక తెలంగాణ రాష్ట్రం ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి. మునుగు జిల్లాలో మునుగు పరిసర ప్రాంతాల్లో ఒక అరగంట నుండి గంట వరకు భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. మునుగు పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచన అయితే ఉంది. కాబట్టి మునుగు ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్తో పాటుగా వరంగల్, హన్మకొండ, అలాగే కరీంనగర్తో పాటుగా ఇటు వచ్చేసరికి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు చూడటానికి ఎక్కువగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు చూడటానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, రైతులు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎక్కువగా చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒక పావు గంట లేదా అరగంట ఒక భారీ వర్షం కూడా చూడొచ్చు. హైదరాబాద్ నగర ప్రజలైతే చల్లటి వాతావరణాన్ని ఈరోజు ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈరోజు చల్లటి వాతావరణం అయితే హైదరాబాద్ నగరంలో మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి హైదరాబాద్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు అంటే తేలికపాటి జల్లుల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి హైదరాబాద్లో తీవ్రమైన వర్షాలు అలాగే వరదలు వచ్చే అంత వర్షాలు లేనప్పటికీ కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు అయితే తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయి. రానున్న 4 రోజులు కూడా హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణంతో కూడిన చిరుజల్లులు, మోస్తరు వర్షాలని మనం చూసే అవకాశం ఉంది. 1-2 చోట్ల ఒక అరగంట లేదా గంట భారీ వర్షం కూడా పలు ప్రాంతాల్లో అంటే తక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మిగిలిన ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, అలాగే నిజామాబాద్, మెదక్ జిల్లాలో, అలాగే నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ చిరుజల్లులకి పరిమితమయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎక్కువగా ఆకాశం మేఘావృతమై ఆకాశం వైపుగా చూస్తే భారీ వర్షాలు పడతాయి అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో తక్కువగానే వర్షాలు ఉంటాయి. కానీ ఈరోజు ఖమ్మం, నల్గొండతో పాటుగా ఇటు మనం చూసుకుంటే వరంగల్, హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న 3-4 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు వాతావరణ పరిస్థితి. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో మరికొద్ది గంటల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలు, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అలాగే కాకినాడ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మరొక పక్కన నెల్లూరుతో పాటుగా తిరుపతి జిల్లాలో అప్పుడప్పుడు ఎండలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం రాత్రికి వాతావరణం మరి వెంటనే మళ్ళీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది ప్రజెంట్ వాతావరణ పరిస్థితి. మరొక 4 రోజులు బెంగాల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల చూసే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.